హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. క్యారెట్ ఫ్రై చేసి చూపిస్తున్నానండి. క్యారెట్ను 1/2 kg తీసుకున్నాను. మంచిగా కడిగి పైన ఫీల్ అంతా తీసేసుకోవాలి. చూడండి, ఇలా తీసేసుకోవాలి పైన మొత్తం ఫీలు. క్యారెట్ను జ్యూస్ చేసుకొని తాగడమే కాదండి, ఇలా క్యారెట్ ఫ్రై కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. క్యారెట్ పైన పీల్ అంతా తీసుకొని పక్కన పెట్టేసుకొని క్యారెట్ను తురుముకునేది తీసుకోవాలి. క్యారెట్ తురుముతోని ఫ్రై చేసుకుంటే రోటీలోకైనా రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా పెద్ద హోల్స్ ఉన్నది తీసుకోవాలి, తురుముకోవాలి. క్యారెట్ను నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా తురుముకుంటే క్యారెట్ ఫ్రై చాలా బాగుంటుంది. ఇలా మంచిగా తురుముకోవాలి. నేను 1/2 kg క్యారెట్ను తీసుకొని ఇలా తురిమాను చూడండి. మొత్తము ఇలా తురుముకున్నదంతా పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత పోపులని వేసేసుకోవాలి. రెడ్గా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ముక్కలతోనైనా క్యారెట్ను ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇలా తురిమి కూడా ఫ్రై చేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలని వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్లో చాలా ప్రోటీన్లు ఉంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంచిది హెల్త్కి. క్యారెట్ ప్రతిరోజు ఉదయము ఒకటి తిన్నా కూడా మనకు చాలా మంచిదండి. 1 స్పూన్ వరకు ఫ్రెష్గా రెడీ చేసుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూను పసుపుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ప్రతిరోజు క్యారెట్ తినడం వల్ల కానీ చాలా మంచిదండి. క్యారెట్ జ్యూస్ చేసుకోవచ్చు, స్వీట్ చేసుకోవచ్చు, సాంబార్లో వేసేసుకోవచ్చు. మిగతా కూరలలో కూడా క్యారెట్ ముక్కలను ప్రతిరోజు తీసుకోవచ్చు. చాలా చాలా మంచిదండి. ప్రతిరోజు మనము ఏదో ఒక కర్రీలో కానీ తీసుకొని తింటే చాలా చాలా మంచిదండి. క్యారెట్ తురుమునంతా వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా 5 minutes వరకు క్యారెట్ తురుమంతా మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి. 1 స్పూన్ వరకు సాల్ట్ను వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. క్యారెట్ ఏ కర్రీలోనైనా వేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుందండి. క్యారెట్ ప్రతిరోజు ఏ కర్రీలోనైనా మనము తీసుకోవచ్చు. టేస్ట్ మాత్రము చాలా బాగుంటుందండి. క్యారెట్ ఏ కర్రీలో వేసినా టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 minutes వరకు ఉడికించుకోవాలి. 5 minutes తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అడుగంటకుండా ఉంటుంది ఇలా కలిపేసుకుంటే. చూడండి, 5 minutesకి ఒకసారి ఇలా మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని మరొక 5 minutes ఉడికిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి. చూడండి, క్యారెట్ తురుము ఉడికిపోయింది, మంచిగా ఫ్రై అయింది. ఒక కట్ట కొత్తిమీరను తీసుకొని చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఇలా చేసుకొని తినండి. దోశలోకైనా రోటీలోకైనా ఇలా చేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ తీసుకెళ్తారు కదా, లంచ్ బాక్స్లోకైనా పిల్లల లంచ్ బాక్స్లోకైనా ఇలా చేసి పెట్టండి. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. పిల్లలు లంచ్ బాక్స్ ఇంటికి తీసుకురాకుండా తింటారు, అంత బాగుంటుంది. నేను చేసిన క్యారెట్ తురుము ఫ్రై మీకు నచ్చినట్టయితే వెంటనే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ వస్తుంది. ఇంకా లేట్ ఎందుకండి, వెంటనే చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ